మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, టారో కార్డ్స్ ప్రకారం మనకి జూన్ మాసం మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు? ఒక్కసారి మాకు తెలియచేయరా ఫస్ట్ అయితే? తప్పకుండా. సో జూన్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఎట్లా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి, దాంతో పాటు ఓవరాల్ గా మనకి జనరల్ గా ఎట్లా ఉంటుంది ప్రిడిక్షన్, ఓకే, అన్ని రంగాల్లో ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూసి దాని తర్వాత రాశుల ప్రకారం మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీసే. ఇప్పుడు టారోస్ అంటే జస్ట్ ఎనర్జీస్ అన్నమాట, ఎనర్జీ మాత్రమే చెక్ చేస్తాను. సో ఇప్పుడు జూన్ ఎట్లా ఉండబోతుంది అన్న దాని మీద ఒక్కసారి చూద్దాం. ఓకే, ఓకే. సో జూన్ నెలలో ఏంటంటే డిప్లొమాటిక్ అంటాం మనం కదా, చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారంటాం. సో ఓవరాల్ మన ఎనర్జీస్ కూడా అందరి దగ్గర అట్లా డిప్లొమాటిక్ ఎనర్జీస్ అంటాం అనమాట. అంటే అన్ని, అంటే మనం ఆ అనము అవునము కాదను, సో అట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా అందరూ లైఫ్ లో అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఎనర్జీ అనొచ్చు దీన్ని చూసుకుంటే. అన్ని సమానంగా ఉంటాయి అన్నమాట. లాస్ ఎంత ఉందో ప్రాఫిట్ ఎంత ఉందో లాస్ ఎంత ఉంటది, హ్యాపీనెస్ ఎంత ఉందో అంటే సంతోషం ఎంత ఉందో దుఃఖం అంత ఉంటది. సో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండే నెల ఈ జూన్ మంత్. ఓకే, సో అదే విధంగా ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఆడవాళ్ళ విషయంలో చాలా మంది మంచి గుడ్ న్యూస్ వింటూ ఉంటారు అనమాట. అంటే లేడీస్ ఎస్పెషలీ ఈ జూన్ మంత్ లో మంచి హై పొజిషన్స్ కి వెళ్ళడం కానివ్వండి, లేదా మంచి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే మంచి చక్కగా కన్సీవ్ అవ్వడాలు, ఇట్లాంటివన్నీ ఉమెన్ ఎనర్జీస్ కూడా ఈ మంత్, ఐ థింక్ మేలో కూడా అట్లానే ఉంది. జూన్ అలా ఆల్మోస్ట్ అలాగే ఉమెన్ ఎనర్జీస్ మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. సో ఆడవాళ్ళ త్రూగా మీరు ఏదైనా బిజినెస్, లేడీస్ ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ది బెస్ట్ మంత్ జూన్ ఉంటుంది. సో జూన్ లో మంచి ఎనర్జీస్ ఫర్ ఉమెన్. సో ఓవరాల్ గా వెరీ బ్యాలెన్స్డ్ మంత్. అదే విధంగా చూసుకుంటే ఓకే ఓకే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే చిన్న చిన్న లాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మన ఏంటంటే మన పంటలు విషయంలో వాటిల్లో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ ఓకేగా ఉంటుంది అనమాట. చాలా టూ మచ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా టూ మచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కాస్త కంట్రోల్లో ఉంటే చాలు. కొంతమందికి అదే పనిగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మంత్ కూడా కొంచెం హోల్డ్లో ఉండి కొంచెం బ్యాలెన్స్ అయిన తర్వాత మేబీ జూలై ఆగస్ట్ అంటే అప్పుడు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూసి దాంట్లో షేర్ మార్కెట్స్, ఇప్పుడు ఎవరైతే షేర్స్ అమ్మేయాలనుకుంటున్నారో నాట్ అ రైట్ టైం, వాళ్ళకి కొంచెం హోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు ప్రైస్ బాగా వచ్చేసింది కదా నా షేర్, ఓకే నేను ఎప్పుడు 10 రూపీస్కి కొన్నాను, ఇప్పుడు 100 రూపీస్ వచ్చేసి నో ప్రాబ్లం అమ్మేస్తానని చాలా మంది అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగితే గనక మీకు ఇంకా బెటర్ ప్రైస్ వచ్చే అవకాశాలు అందులోనే. సో షేర్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఓకే మంత్. బట్ ఎవరైనా అమ్మేయాలి షేర్స్ అనుకుంటే కొంచెం హోల్డ్లో ఉంటే బెటర్. అండ్ వాతావరణ పరంగా చూసుకుంటే చిన్న చిన్న లాసెస్ అక్కడక్కడ మనం వింటాము. జనరల్ గా రెయినీ సీజన్ వస్తే అలాగే ఉంటది, బట్ స్టిల్ ఎనర్జీస్ వైజ్ కూడా అలాగే ఉంది. బట్ ఓవరాల్ గా విమెన్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ది మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే మేడం, సింహరాశి వారికి కూడా టారో కార్డ్స్ ప్రకారం ఈ జూన్ మంత్ మొత్తంలోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది, ఈ మంత్ లోనే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? తప్పకుండా. సో సింహరాశి వాళ్ళకి జూన్ 2025 ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసి ప్రిడిక్షన్స్ చూసి చెప్పు. ఓకే, సింహరాశి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్, అంటే ఫైనాన్షియల్గా అండ్ మీకు వచ్చే సపోర్ట్ పరంగా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ మంత్ ఆఫ్ జూన్ అనమాట. కాబట్టి జాబ్ ప్రమోషన్స్ ఇండికేట్ చేస్తుంది. జాబ్లో ఎవరికైనా అప్రైజల్స్ టైం అయితే కనుక ఎదర్ మంచి హైక్ లేదా మంచి
ప్రమోషన్, డెసిగ్నేషన్ చేంజెస్ ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఓకే, సో అది. ఇంకొకటి ఏంటంటే, ఒక్కటి మీకు చిన్న సజెషన్ ఏంటి అంటే, మీరు అవతల వాళ్ళని చాలా తొందరగా జడ్జ్ చేసేస్తారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అనేసి మీ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ మీద రుద్దడానికి ఇప్పుడు చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీకు మీ లైఫ్లో పలానా మనిషి ఒక విలన్, బట్ అదే విలన్ ఇంకొక లైఫ్లో హీరో. సో మీరేమంటారంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది ఎవరి మధ్యలో వస్తూ ఉంటాయంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో అట్లాంటి, అంటే మీ క్లోజ్ ఫ్రెండ్ నుంచి చిన్న చిన్న గొడవలు అయ్యే ఇష్యూస్ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం ఎవరైనా జడ్జ్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఎవరి గురించైనా ఇంకొకరికి చెప్పాలి అంటే కొంచెం ఆలోచించి ఆచితూచి చెప్పడం ఒకటి. అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేయకుండా మామూలుగా ఓవరాల్గా ఒక ఎనర్జీ చూస్తే కనుక బ్యూటిఫుల్ మంత్. మీ కెరీర్ పరంగా, మనీ పరంగా, సపోర్ట్ పరంగా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే మానసికంగా ఇట్లాంటివి అనమాట. మీరు ఒకరిని జడ్జ్ చేశారనో, ఒకరి గురించి ఏదో చెప్పారనో, మీ గురించి ఎవరో వెళ్ళి ఇంకొకరికి చెప్పడం, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి అవన్నిటిని కొంచెము అవాయిడ్ చేసుకోవడము. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు కొంచెం కోపం ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. జాబ్ పరంగా, ఫైనాన్షియల్స్గా ఎంత బాగున్నా మామూలు మిగతా విషయాలు, పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు కొంచెం యాంగర్ ఇష్యూస్, ఎక్కువగా కోపం రావడం, ఆ కోపం రావడం వల్ల ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడము, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే మైండ్ కామ్గా చేసుకోవడము, బ్రీదింగ్ అండ్ యోగా ఇట్లాంటివి చేసుకుంటే మీకు కొంచెం మైండ్ కామ్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఫేవరబుల్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఈజ్ వైట్ కలర్. స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంది యాక్చువల్గా. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తే కనుక మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే టాపర్స్ అని చెప్పను, బట్ మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో రిజల్ట్ అంతా మీకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొక మీకు సజెషన్ ఏంటి అంటే, ఎంత తక్కువ మాట్లాడితే, సో ఇంకొక కార్డులో ఏమొచ్చింది, మీరు ఎవరి గురించి చెప్పొద్దు. సో ఈ కార్డులో ఏం చెప్తుందంటే, మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్. అండ్ తక్కువగా మాట్లాడే ప్రాసెస్లో మీ బాధల గురించి, మీకు ఎవరి గురించి ఎట్లా హర్ట్ అయ్యారు, ఇవన్నీ ఎంత తగ్గించి చెప్తే అంత బెటర్. చాలామంది ఏం చేస్తామంటే, ఎవరు కనిపిస్తే వాళ్ళకి మన బాధలు లేని అన్నీ చెప్పేస్తుంటూ ఉంటాం. ఆ చెప్పేసే ప్రాసెస్లో అక్కడ వరకు వింటారు. దాని తర్వాత ఏమవుతుందంటే, అవతల మనిషికి మన గురించి పర్సనల్గా తెలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే, మన మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది. ఐదర్ మర్యాద పెరుగుతుంది లేదా తగ్గిపోతుంది. సో ఈ విషయంలో తగ్గుతుంది ఇప్పుడు. కాబట్టి మీరు అందరికీ అన్నీ చెప్పుకోవడం కొంచెం తగ్గించి, తర్వాత మీకు ఎవరికైతే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందో, ఎవరి మీద అయితే నమ్మకం ఎక్కువగా ఉందో, మిమ్మల్ని ఎవరైతే జడ్జ్ చేయరో వాళ్ళ దగ్గర వెళ్ళి మీ విషయాలన్నీ చెప్పుకోవడం సజెస్టెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. ఓకే, ఫేవరబుల్ కలర్ వైట్ కలర్ అని చెప్పేశాను. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని చెప్పాను. మీకు ఏదైనా ఒక మంచి గైడెన్స్ కావాలంటే మీరు నమ్మకస్తుల దగ్గరికి మాత్రమే వెళ్ళి మీ గైడెన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా అవతల మనిషిని జడ్జ్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి జడ్జ్ చేయాలి. మీరు మీ ఫేవరబుల్ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ మెరూన్ కలర్, రెడ్ కాదు మెరూన్ కలర్. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వర్క్స్ మీద మెరూన్ కలర్ ఒకటి వేసుకుని వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, జూన్లో ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్క శుక్రవారం రోజు రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించి దుర్గా అష్టోత్తరం చదువుకుంటే మీకు చాలా బ్యూటిఫుల్గా జూన్ అంతా ఉంటుంది. ఓకే మేడం, సింహరాశి వారికి వచ్చేసి జూన్ మంత్లోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి టారో కార్డ్స్ ప్రకారం అయితే మాకు తెలియజేశారు. నమస్తే అమ్మా.